అసలు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన డోకానే లేదు. ఆ రోజు రాత్రి చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో షో కూడా వేశారు కదా. అప్పటికి తెలిసింది కదా చాలామందికి చనిపోయినట్లు. నెక్స్ట్ షోనే జరిగింది. ఇంక షోలు ఎందుకు జరగవు? ఏ రోజన్నా సంతాపంగా ఒక మనిషి చనిపోయారు థియేటర్లో అని చెప్పి ఆ థియేటర్లోనే ఒక్క షో ఆపలేదు. అసలు షో ఆపితే ఏం జరుగుద్దో తెలుసా? థియేటర్ పగిలిపోయేది. అందుకని అలాంటి భ్రమలేం పెట్టుకోవద్దు. ఇండస్ట్రీకి ఏమీ కాదు. ఇప్పుడు రైలు ప్రమాదం జరుగుతుందని తెలిసి రైలు ఎక్కడ మానేస్తున్నారా? రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్డు మీదకి రాకుండా మానేస్తున్నారా? ఎవరికి వాళ్ళు కొంచెం జాగ్రత్త. ఇప్పుడు రైలు ప్రమాదం విషయంలో ఒక వ్యక్తి ఏం జాగ్రత్త తీసుకుంటాడు చెప్పండి? వాడి వంతుగా వాడు పేలుడు పదార్థాలు, గ్యాసులు ఇట్లాంటివి తీసుకెళ్లకుండా ఉంటాడు తప్పితే, అవునా? అంతకంటే ఏం చేస్తాడు? ఇప్పుడు సిగరెట్లు తాగొద్దు ట్రైన్లో అంటారు, తాగట్లేదా చెప్పండి? అందుకని ఏంటంటే అట్లాంటి వాటి వల్ల జరుగుద్ది అని అనుకోవటానికి లేదు. పైగా ఇప్పుడు ఈ 3 గంటల విచారణ తర్వాత ఏం జరుగుతుంది అంటే ఏమీ జరగదండి, ఏమీ జరగదు. తెర మీదకి ఇప్పుడు అతన్ని మించిన వాడు ఆచంట గనుడు అని ఒక సామెత ఉంది మనకి. ఇప్పుడు అల్లు అర్జున్ కన్నా గవర్నమెంటు పోలీస్ వ్యవస్థ బలమైనవి కాబట్టి అల్లు అర్జున్ మీద ఆ విధమైన చర్యలు తీసుకున్నారు. సరే, అల్లు అర్జున్ మీద కాకుండా ఇంకెవరి మీద చర్యలు తీసుకుని ఈ కేసు మొత్తం అసలు విచారణే తప్పుదోవ పడుతుంది, నన్ను సరిగా విచారించట్లేదు అని చెప్పి హైకోర్టులో అతను ఒక పిటిషన్ వేసుకున్నాడు అనుకోండి. ఒకవేళ 4 వారాల తర్వాత క్వాష్ పిటిషను అసలు దీంట్లో అతను తప్పేమీ లేదు అని తేలింది అనుకోండి, ఇంకెవరో వస్తారు ఆ ప్లేస్లో. ఇప్పుడు మనకి చట్టంలో కేసు వెంటనే ఈ కేసు నుంచి బయటపడటం ఎలా అనే రెమెడీ కూడా ఉంది మన దగ్గర. ఇప్పుడు ఈయన మీద కేసు బుక్ చేశారు, ఎఫ్ఐఆర్ నమోదైంది, విచారణకు పిలిచారు, కోర్టుకు తీసుకెళ్లారు, అక్కడ 4 వారాలు 14 రోజులు రిమాండ్కి పంపించారు. ఈలోపే వాళ్ళు ఇలాంటిది ఏదో జరుగుతుందని క్వాష్ చేసుకున్నారు, బెయిల్ తెచ్చుకున్నారు. అంటే ఏంటి అర్థం? ఏదో ఒక ఉపశమనం అయితే దొరుకుతుంది అనేది తెలుసు కదా. అలాగే ఉపశమనాలు దొరుకుతాయి, ఏం అక్కర్లేదు. ఇంకో నెలలోనో ఏమో కొత్త సినిమా మొదలెట్టుకుంటాడు ఆయన, కొత్త సినిమాలో యాక్ట్ చేస్తాడు. కాకపోతే ఈ మొత్తం హోల్ స్టోరీలో చట్టం అతన్ని ఒక ఇంతగా బిగిస్తుంది అనే ఒక విషయం పక్కన పెడితే వీళ్ళ బాధ్యతారాహిత్యం తండ్రి కొడుకులది, నిష్క్రియాపరత్వం కూడా బాగా కనిపించింది. ఇంకొకటి, చట్టం గవర్నమెంట్ పక్కన పెడితే మీరు అన్నారు ఎవరు పెడితే వాళ్ళు మాట్లాడుతున్నారని. ఇప్పుడు ఒక సోషల్ మీడియా ఇంత అప్డేట్ అయిన తర్వాత ఫస్ట్ షోలోనే ఒక వ్యక్తి చనిపోయారని తెలిసాక సెకండ్ షో రన్ అయిపోయింది, యాజ్ ఇట్ ఈస్గా జరిగిపోయింది. సెకండ్ డే కూడా ఒక వ్యక్తి చనిపోయారన్న తర్వాత ఆయన రాకపోయినా ఆయన కుటుంబ సభ్యులు ఎందుకు హాస్పిటల్ దాకా రాలేదు? లేదా ఈ సినిమా బడ్జెట్ ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్స్ ఎందుకు హాస్పిటల్ దాకా వెళ్ళలేదు? ఎందుకు వాళ్ళు మాట్లాడలేదు? వ్యక్తిగతంగా ఎందుకు వాళ్ళని సంప్రదించలేదు? గవర్నమెంట్ రియాక్ట్ అయిన తర్వాత వీళ్ళ సంప్రదింపులు జరిగాయనే మాట చాలా గట్టిగా వినిపిస్తుంది కానీ అది వాస్తవం కాదు అనేది కూడా తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళ నాన్న తెల్లారి వెళ్ళి ఉండాల్సింది. నేను అందుకే బాధ్యతారాహిత్యము నిష్క్రియాపరత్వం అన్నది అదే. వాళ్ళు కొంచెం బాధ్యత తీసుకుని ఉండాల్సిందే. ఇప్పుడు ఈ విషయం మొత్తం మీద ఎంతో కెరీర్ ఉన్న మా అబ్బాయి, ఎన్నో సినిమాలు చేసిన మా అబ్బాయి, 100 కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాం మేము, మా మీద ఇంత అభియోగమా అని వాళ్ళని వాళ్ళు చాలా బాధపడిపోతున్నారు. కానీ వాళ్ళకి ఏదో నష్టం జరిగినట్లు. కానీ అవతల ఇవన్నీ మళ్ళీ తిరిగి సంపాదించుకోగలిగినాయి. కానీ ఒక మనిషి పోతే మళ్ళీ తిరిగి రారు. ఆ కుటుంబానికి ఎందుకు ఓదార్పునివ్వలేకపోయారు వీళ్ళు? ఆ కుటుంబం దగ్గరికి వీళ్ళుగా ఎందుకు వెళ్ళలేకపోయారు అంటే, ఇప్పుడు అతను ఏం చెప్తున్నాడు అంటే, వాళ్ళ మేనేజర్లు వాళ్ళు డే 1 నుంచి మాతో కాంటాక్ట్లో ఉన్నారు, మంచి చెడు అంతా చూసుకుంటున్నారు, 10 lakhs డీడీ కూడా తెచ్చిచ్చారు, ప్రస్తుతానికి వాడుకోమని ఇచ్చారు. వాళ్ళ వైపు నుంచి మాకేదో తక్కువ జరుగుతుంది అని అనుకోవటానికి లేదు అని చెప్పి ఆ తండ్రి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక దానికి మించింది ఇంక తిరిగే ఉంటుంది. కానీ అది చూసి కూడా కావాలని వీళ్ళ ప్రతిష్టని కొంచెం దిగజార్చడానికో లేకపోతే వాళ్ళని
వాళ్ళే కారణభూతులు అనేది చెయ్యాలనే ఉద్దేశంతో కొంతమంది ఒక ఉద్దేశంతో చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇవాళ. ఆ చేస్తున్న వాళ్ళు ఎవరు ఏంటి అనేది కాలమే చెప్తుంది. అందుకని ఏంటి అంటే వాళ్ళు పైకి కనిపించకపోయినా, ఇప్పుడు జగపతి బాబు గారు నిన్న ఇండస్ట్రీ వాళ్ళు ఎవరో తిరిగి చూడలేదు అన్నారు రేవంత్ రెడ్డి గారు. నిన్న జగపతి బాబు గారు ఏం చెప్పారు, నేను వెళ్ళి చూసి వచ్చాను, కానీ నాకు ప్రచారం చేసుకోవటం ఇష్టం లేక నేను చెప్పలేదు, ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను అన్నారు. అక్కడికి నిన్న మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు వెళ్ళారు, ప్రొడ్యూసర్స్ వెళ్ళారు. ఇంత ముదిరాగా వెళ్ళడం ఏంటి, మీరు ముందేం చేశారు, మేము ఏదో ట్రస్ట్ పెట్టాలనుకుంటున్నాము, అవన్నీ తర్వాత కూడా ఆలోచించవచ్చు. ఇప్పుడు ఈ రోజు ఆ కుటుంబానికి ఏంటి అవసరం అనేది చూడాలి కదా. అక్కడ వీళ్ళు కొంచెం వాళ్ళు ఏంటంటే ఎంతసేపు వాళ్ళ మీద వాళ్ళు సానుభూతి చూపించేసుకుంటున్నారు. ఇంత కష్టపడి సినిమా తీసాం, ఇంత బడ్జెట్ సినిమా తీసాం, ఒకవేళ ఈ సినిమా పోతే మేము తలకిందులు అయిపోతాం కదా, అయినా మేము ఇంత చేస్తే మాకు ఈ కష్టం వచ్చిందేంటి, అసలు దరిద్రంగా అసలు ఇది వచ్చి మెడకు చుట్టుకుందేంటి, మేము అసలు ఎంత సంతోషంగా ఉండాల్సిన వాళ్ళం ఈ సమయంలో, ఇంత సక్సెస్ అయినందుకు మా సంతోషానికి దూరం చేసింది ఈ ఘటన అనుకుంటున్నారు. కానీ అరే ఆ కుటుంబానికి ఇంత కష్టం వచ్చింది అనే సహానుభూతి కనిపించట్లా వాళ్ళల్లో. మనుషులు నేర్చుకోవాల్సింది ఇదే. ఇది నేర్చుకుంటే గనక తప్పులు చేయడం మానవ సహజం. ఇప్పుడు మీరు అన్నారు అల్లు అర్జును చేతులు ఊపుకుంటూ వచ్చాడు, రోడ్ షో చేశాడు, దానివల్ల కూడా ఇలా జరిగి ఉండొచ్చు అని. ఇప్పుడు నేనేమంటా అంటే డే టైంలో కనుక అలాంటి రోడ్ షో జరుగుంటే ఇంత ప్రమాదం కూడా జరిగేది కాదు. అలా అని అసలు అల్లు అర్జును సరే రాత్రిపూటే వచ్చాడు, బ్యాక్ డోర్లోంచి వచ్చి కాముగా సినిమా చూసి వెళ్ళిపోతే ఎలా ఉండేది అసలు అంటే. అందుకని ఏంటంటే అయిపోయాక ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం. ఇవన్నీ కూడా అప్పుడు కూడా చేయదగిన పనులే, చేయగలిగిన పనులే, ఏం పెద్ద బ్రహ్మాండం కాదు కదా. ఎందుకు చేయలేదు అంటే ఆ క్షణంలో వాళ్ళు మాత్రమే ఇంపార్టెంట్ అనిపించారు. అసలు ఆయనకి జనాలలో నా పలుకుబడి ఎంత ఉంది చూసుకోవాలని ఉంది ఆయనకి, నా సినిమా చూస్తూ అభిమానులు ఎలా సంతోషపడుతున్నారో చూడాలని ఉంది అని చెప్తున్నారు. దానికంటే కూడా నేను ప్రేక్షకుల్ని ఎంత మెస్మరైజ్ చేశాను, నేను ఎంత గొప్పగా నటించాను అని చూసుకోవాలనుకున్నాడు ఆయన. నా అభిమానం ఎంతుంది ప్రజల్లో, అభిమానుల్లో నా అభిమానం యొక్క శాతం ఎంతుంది అనేది చూసుకోవాలనుకున్నాడు అనేది క్లారిటీ. అందుకే కొంచెం వ్యక్తికి ఎవరికైనా సరే ఒక స్థితప్రజ్ఞత ఉండాలి. వెంకటేష్ గారు చెప్తుంటారు కదా, ఓటమిని గెలుపుని ఒకేలాగా చూసే స్థితప్రజ్ఞత కావాలి అని. అది ఎవరికైనా కావాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.